హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే ఫెబ్ 12 వ్లాగ్ అన్నమాట. ఆ రోజు ఒక బాబు బర్త్డే ఉందని చెప్పి మనకి 1 kg వెనీలా కేక్ ఆర్డర్ ఇచ్చారన్నమాట. నేనైతే బేస్ ప్రిపేర్ చేసేసుకున్నాను. నేనైతే బేస్ 7" టిన్లో ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట. మీరైతే మాత్రం 8" టిన్లో చేసుకోండి. ఎందుకంటే నాకు మరీ టాల్ అనిపించింది. మనం 4 లేయర్స్ కింద కట్ చేయాల్సి వచ్చింది అన్నమాట. ఏంటంటే 4 లేయర్స్ కింద కట్ చేస్తే వెయిట్ అనేది ఎక్కువైపోతుంది. అప్పుడు మనం లాస్ అయిపోతాం అన్నమాట. ఇంకేంటంటే నాకు తెలిసిన వాళ్ళే కాబట్టి పర్లేదులే, తింటే మనకు నెక్స్ట్ టైం మళ్ళీ ఆర్డర్ వస్తుందని లెక్కల్లో నేను ఇచ్చేసాను అన్నమాట. కానీ హోమ్మేడ్ కేక్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. బేకరీ కంటే హోమ్మేడ్ చాలా బాగుంటాయి. ఎందుకంటే వాళ్ళు ఫిల్లింగ్ వేస్తారు, వేరే కూడా మనకు తెలియదు. మనమైతే కంపల్సరీ ఫిల్లింగ్ వేస్తాము, కెమికల్స్ అది ఏమీ లేకుండా ఇస్తామన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇది ఫస్ట్ టైం కాదు చేయడం, బాబు బర్త్డేకి చేశాను డాల్ కేకు. అది ఇంకా యూట్యూబ్లో పెట్టలేదు అనుకుంటాను. పెట్టినట్టయితే మీకు వీడియో షేర్ చేయనట్టున్నాను. పెడితే మాత్రం కంపల్సరీ షేర్ చేస్తాను. అదేంటంటే వీడియో సరిగ్గా రాలేదన్నమాట, అందుకే పెట్టట్లేదు. ఇంకైతే టర్న్ టేబుల్ పైన కంపల్సరీగా క్లాత్ అనేది వేసుకోవాలి, చిన్న కర్చీప్ నాప్కిన్ టైపు. ఏంటంటే మనం కేక్ చేస్తాం కదా, అప్పుడు అటు ఇటు జరిగిపోకుండా ఉంటుంది అన్నమాట. అలాగే బేస్ కూడా క్రీమ్ అనేది పెట్టుకుంటే ఏంటంటే మనం ఇలా టర్న్ టేబుల్ తిప్పుతాం కదా, తిప్పేటప్పుడు అయితే కేక్ సైడ్కి జరిగిపోకుండా ఉంటుంది. ఇంకైతే నేను షుగర్ వాటర్ అనేది ఫ్రిడ్జ్లో ముందే కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. ఏంటంటే కేక్ బేక్ చేస్తామనే ముందే నేను ఫస్ట్ షుగర్ సిరప్ రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అలాగే కేక్ బేక్ అవుతున్నప్పుడు విప్పింగ్ క్రీమ్ విప్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. ఏంటంటే మనం విప్పింగ్ క్రీమ్ పెట్టేసుకుంటే కూలింగ్ అవుద్ది కదా, మనము ఐసింగ్ చేసేటప్పటికి క్రీమ్ అనేది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఇక్కడ వెనీలా కేక్ కాబట్టి నేను ఫిల్లింగ్ అయితే మిల్క్ మేడ్ అలాగే చాకో చిప్స్ వేసుకుంటున్నాము. అలాగే మీరు తక్కువ 200కి 250కి ఇలా సేల్ చేశారనుకోండి, మీరు ఏంటంటే ఏం ఫిల్లింగ్ వేయకుండానే ఇచ్చేయచ్చు. కానీ అంత టేస్ట్ ఉండదు అన్నమాట. ఫిల్లింగ్ వేస్తేనే ఏదైనా కేక్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. మీరు ఒకసారి హోమ్మేడ్ మీ దగ్గరలో ఎవరైనా ఉన్నట్లయితే మీరు ట్రై చేయండి. అలాగే మన వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటనేది నాకు షేర్ చేస్తూ ఉండండి. ఇంకైతే మిల్క్ మేడ్ తీసేసుకున్నాను అనమాట. ఇది విత్ ఎగ్లెస్ ఏమో నెక్స్ట్ డే ఉందన్నమాట. ఏంటంటే యానివర్సరీ కేక్, అదైతే వీడియో తీయలేదు. సేమ్ వెనీలా కేకే, ఇంకేంటండి ఇంకా నేను దానికి వీడియో తీయలేదన్నమాట. ఇంకా మిల్క్ మేడ్ వేసుకుని సర్ది పెట్టుకుంటున్నాను, ఇక్కడ కలుపుకుంటున్నాను. ఏంటంటే ఎక్కువ కూడా వేసుకోకూడదు, ఎందుకంటే సైడ్కి జరిగిపోతుంది అన్నమాట. అందుకని చెప్పి ఇంకా ఇలా వేసుకోవాలన్నమాట. ఇంకైతే 4 లేయర్స్ కూడా ఇలాగే ఫిల్లింగ్ చేసేసుకోవాలి. ఫిల్లింగ్ చేసేసుకొని లాస్ట్కి ఐసింగ్ చేసుకోవాలన్నమాట. కేక్ చేయడం చాలా ఈజీ అనుకుంటాం, కానీ చూసి చాలా కష్టం అండి. నేనైతే నేనేంటంటే నాకు ఇప్పటికీ కొంచెం ఫినిషింగ్ వర్క్ అనేది సరిగ్గా రావట్లేదు. ఇంకా ట్రై చేయాలి. నాకు ఇంకా ఫినిషింగ్ వర్క్ అనేది చాలా రావాలన్నమాట. నేను ఇంకా నేర్చుకుంటున్నాను ఒక్కొక్క రెసిపీ. కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మన రెసిపీస్. నేను ముందు వీడియోస్లో ఇంకా మీకు అన్నీ షేర్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంక ఇక్కడ ఏంటంటే షుగర్ వాటర్ సిరప్ వేసేటప్పుడు ఏంటంటే దానికి పట్టింది ఎక్కువ అయితే మరీ పేస్ట్ అయిపోతుంది. సరిపోయిందా లేదని చిన్న టెస్ట్ చేసి చూసుకుంటున్నాను. వేళ్ళకి అంట పెట్టుకుంటే చిన్న తడి అయితే చాలు, షుగర్ సిరప్ సరిపోద్ది. మరీ హెవీగా వేసేస్తే మాత్రం ఏమవుతుందంటే మొత్తం ఇది పేస్ట్ అయిపోతుంది అన్నమాట. ఇంకా అలాగే 4 లేయర్స్ నేను ఫిల్ చేసేసుకున్నాను. ఇక్కడైతే చూస్తూ ఉండండి. ఇంకైతే 4 లేయర్స్ ఇలా ఫిల్లింగ్ చేసేసుకున్నాను అన్నమాట. ఇంకైతే లాస్ట్ లేయర్ కూడా పెట్టేసుకున్నాను. లాస్ట్ లేయర్ పెట్టేటప్పుడు ఏంటంటే లైట్గా క్రీమ్ అప్లై చేసుకోండి. ఏంటంటే క్రమ్ కోట్ చేసుకోవాలన్నమాట. క్రమ్ కోట్ చేసుకుంటే ఏంటంటే మనము ఐసింగ్ చేస్తాం కదా ఫినిషింగ్, అప్పుడు ఏంటంటే క్రమ్స్ అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ చూసారా, అది చాకో చిప్స్ అన్నిటివి బయటకు వచ్చేసినాయి. ఇక్కడ నేను ఇంకైతే షుగర్ సిరప్తో ఫిల్ చేసేసుకుంటున్నాను. ఫిల్ చేసేసుకొని ఇంకైతే
ఐసింగ్ ఏం చేయలేదన్నమాట. క్రమ్ కోట్ చేశాను. చాలా తక్కువ క్రీమ్ పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం పెట్టేటప్పుడు మళ్ళీ ఐసింగ్ చేస్తాం కదా, అప్పుడు మళ్ళీ ఎక్కువ క్రీమ్ అయిపోతుందన్నమాట. అందుకని చెప్పి చాలా తక్కువ క్రీమ్తోనే క్రమ్ కోట్ చేసి పెట్టేసుకోండి. ఇంకైతే వీడియో నేను ఎలా చేస్తున్నది ఏంటనేది మీరు చూడండి. 1-2 సార్లు చూస్తేనే మనకు అర్థమవుతుందన్నమాట. ఏంటంటే మనం చూసిన వెంటనే చేసేద్దామంటే అవ్వదు. కానీ బేకింగ్ చేస్తే చాలా అంటే హ్యాపీనెస్గా ఉంటుంది. నేనైతే ఇంతకు మా అమ్మ వాళ్ళైతే నాకు ఎక్కడికి పంపించేవాళ్ళు కాదు. ఏది నేర్చుకోవడానికైనా నేను ఎప్పుడు ఇక్కడైనా సరే నేను ఎక్కడికి వెళ్ళలేదు. నేను ఫోన్లో యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి. నేను ఎవరి దగ్గర క్లాసులకి ఏంటికి వెళ్ళలేదు. కానీ కేక్స్ అయితే చాలా టేస్టీగా వస్తాయి. ఇంకైతే క్రమ్ కోట్ ఇలా కేక్ అనేది మనకు కనబడాలన్నమాట. అప్పుడే మనకి క్రమ్ కోట్ ఏంటంటే మనం ఫినిషింగ్ ఇచ్చినప్పుడు కేక్ అనేది అసలు చిన్న పీస్ కూడా కనిపించకుండా మొత్తం కవర్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. కానీ 5000తో అయిపోతుంది బేకింగ్ స్టార్ట్ చేయడం అంటారు, కానీ కాదండి, చాలా అమౌంటే పెట్టాలి. ఏంటంటే చాలా అమౌంట్ అంటే ఏం కాదు, 10,000 ఇలా ఉండాలి. బేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేసే ఐడియా ఉంటే మాత్రం అవుద్ది. ఏంటంటే బేటర్ కొనుక్కోవాలి, చాలా మంచిది కొనుక్కోవాలి బేటరు. అలాగే టర్న్ టేబుల్ కంపల్సరీ ఉండాలి. మీరు వీటిని చూసి ఇంట్లో కూడా కేక్స్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట కేక్స్. నేనైతే ఇలాగే ఫినిషింగ్ ఏం కాదు, ఇంకా క్రమ్ కోట్ చేసుకుంటున్నాను. అయితే ఇలాగ ఒకసారి చేసి ఇంట్లో చేసి పెట్టండి. ఇలాగ చూసి నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. నేను ఇప్పుడు కాదు, 3 years బ్యాక్ నుంచి కూడా చూసి ఇంకా బోర్ కొట్టిందన్నమాట. నేను అప్పుడే స్టార్ట్ చేద్దామని అన్నీ మా ఆయన గారితో కొనిపించుకున్నాను అన్నమాట. కానీ ఆయన ఏంటంటే ఇంకా తర్వాత వచ్చి అంత ఇంట్రెస్ట్ లేక ఇంట్రెస్ట్ అంటే ఇంట్లో కొంచెం పనుల వల్ల ఇంక విడిచిపెట్టేశాను. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దామన్న ఐడియా వచ్చింది. ఇంకైతే నేను క్రమ్ కోట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఏంటంటే మనం క్రమ్ కోట్ చేసాక కూడా టేబుల్ అనేది నీట్గా తుడిచేసుకోండి. లేకపోతే ఫ్రిడ్జ్లో పెడతాం కదా, అప్పుడు ఏమవుద్దంటే అది ఆరిపోతుందన్నమాట. మనం లాస్ట్ టైం ఫినిషింగ్ చేసేటప్పుడు గలీజ్గా ఉంటుంది. మనం ఏంటంటే చేసేటప్పుడు కూడా ఇంట్రెస్ట్గా అది కూడా క్లీన్ చేసి పెట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది అన్నమాట. ఏంటంటే బోర్డుకి కేక్కి ఏమాత్రం గ్యాప్ లేకుండా అలా కలిపేసుకోవాలి అంతే. ఇంకైతే నేను ఇంత స్లోగా చేస్తున్నాను. ఈ కాలం అయితే పర్లేదు ఇంత స్లోగా చేస్తే, కానీ సమ్మర్ అయితే మాత్రం క్రీమ్ వేగంగా మెల్ట్ అయిపోతుంది. మీరు అది మాత్రం చూసుకోండి. మీరే కాదు, నేను కూడా చూసుకోవాలన్నమాట. ఇంకైతే నెక్స్ట్ ముందు వీడియోస్లో ఇంకా కేక్స్ ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను ముందు షేర్ చేస్తూ ఉంటాను. అలాగే మన ఛానల్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకైతే వీడియోని చూస్తూ ఉండండి. మిన్ను మాత్రం నా వెనకతలు ఎప్పుడు అలానే తిరుగుతూ ఉంటుంది. మిన్ను కొంచెం హెల్త్ బాగాలేదు మొన్న బర్త్డే అయిన కానించి, అందుకని చెప్పి తనైతే స్కూల్కి పంపించట్లేదు, నా దగ్గరే పెట్టుకున్నాను. తనకి హెల్త్ కొద్దిగా బాగాలేదన్నమాట. ఇంకని చెప్పి తను ఎక్కడికి పంపించట్లేదు స్కూల్కి. ఇంకైతే క్రమ్ కోట్ చేసి మీకు టైం ఉన్నట్టయితే ఉంచుకోండి, 1 గంట అరగంట. టైం లేదంటే ఒక 10 minutes సరిపోతుంది. ఇంకైతే నేను క్రమ్ కోట్ చేసి ఇంకైతే ఫినిషింగ్ చేసేసుకుంటున్నాను అన్నమాట. ఏంటంటే క్రీమ్ విప్ చేసుకుంటాం కదా, క్రీమ్ మొత్తం పైనే వేసేసుకోండి. వేసుకున్నాక ఏంటంటే స్పాచులా ఉంటుంది కదా, స్పాచులా పైన టిప్తో మీరు సర్దుకుంటే మీకు విప్ అనేది అవుతుంది అన్నమాట. ఇంకా చుట్టుపక్కల ఆ క్రీమ్ని ఇలా సరిపెట్టేసుకోండి. ఆ అక్కడక్కడ క్రీమ్ సరిపోతే మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ ఉంటే పెట్టుకోండి. ఏంటంటే కేక్ అనేది మనకి కనిపించకూడదు అన్నమాట, ఫినిషింగ్ అంత నీట్గా ఉండాలి. కానీ నాకు కూడా ఇంకా ఫినిషింగ్ చాలా రావాల్సి ఉంది. నేను కూడా నేర్చుకుంటున్నాను ఫినిషింగ్ అనేది. కానీ కేక్ బేక్ చేయడం అయితే నేను చాలా ఫాస్ట్గా అంటే ఫస్ట్ నుంచి చూసి నేర్చుకున్నాను. నేను ఇంతకుముందు 3-4 కేక్స్ చేశాను, కానీ బాబు బర్త్డే కేక్ నుంచి నేను కొంచెం పర్ఫెక్ట్ అయ్యాను అన్నమాట. ఏది వెంటనే వచ్చేది కదా, కొంచెం నేర్చుకోవాలి. ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నమాట. ఇంకైతే అలాగే
మనమైతే బ్రౌనీసు, కేక్ పప్స్, పేస్ట్రీస్ అయితే సేల్ చేస్తాము. మీకు కనుక ఇవి కావాలంటే నేనైతే షార్ట్ వీడియోస్లో నెంబర్ షేర్ చేస్తున్నాను. మీకు కావాలంటే కామెంట్స్ వాట్సాప్లో డిఎం చేయండి. అలాగే ఓన్లీ కొత్త వలసలు ఉన్న వాళ్ళకి మాత్రం ఫ్రీ డెలివరీ ఉంటుందన్నమాట. ఇంకైతే ఐసింగ్ చేసుకున్నాక గ్రాస్ నోజులతో నేనైతే పెట్టేసుకున్నాను. ఏంటంటే ఆ వీడియో మిస్ అయ్యింది, ఏమీ అనుకోకండి. నేను నెక్స్ట్ టైం మళ్ళీ ఇదే కేక్ థీమ్ వస్తున్నట్టయితే నేను మళ్ళీ మీకు చేసి చూపిస్తాను అన్నమాట. చూసారా కేక్ అనేది ఎంత హైట్ వచ్చేసిందో, అందుకే చెప్తున్నాను మీరు చేసేటప్పుడు మాత్రం ఈ తప్పు చేయకండి. మీరైతే 8 ఇంచ్లోనే బేక్ చేసేసుకోండి. ఇంకైతే ఇలాగ స్క్రాపర్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్ స్క్రాపర్. ఈ స్క్రాపర్తో ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. మీరు చూస్తూ ఇంకైతే చేస్తూ ఉన్న మనకి ఏంటంటే చేసేదానికన్నా చూస్తేనే వర్క్ అనేది వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఇంకైతే వీడియో చేస్తూ ఉండండి. ఇంకైతే ఫినిషింగ్ ఇచ్చేసాక నేను కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక నేను గ్రాస్ నోజులతో చెప్పాను కదా, గ్రాస్ నోజులతో అనేది నేను అలా డెకర్ చేసుకున్నాను అనమాట. చాలా సింపుల్గా థీమ్లో చేసుకున్నాను. ఇంకైతే మోటు పత్లు థీమ్ కదా, అవి వచ్చి నేను డీశ్రీ మార్ట్కి వెళ్ళాను కదా, అక్కడ తీసుకున్నాను అన్నమాట మోటు పత్లు కేక్ థీమ్వి. ఇంకైతే అది మనం ప్రింట్ కూడా తీయించుకోవచ్చు, అది నెక్స్ట్ టైం మీకు వీడియోలో చూపిస్తాను. ఇంకైతే నా దగ్గర ఉన్న స్ప్రింకిల్స్తో లాలీపాప్స్, కేక్ పాప్స్ మీద వేస్తారు కదా స్ప్రింకిల్స్, అవి నా దగ్గర ఉంటే నేను వేసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడైతే ఏమైందంటే అక్కడ ఫినిషింగ్ దగ్గర నేను కేక్స్ డెకర్ చేసేటప్పుడు నా వేలు తగిలేసింది అనమాట. ఇంకైతే అది సర్లే కార్టూన్ అక్కడ పెడదాం, బొమ్మ పెట్టేస్తే కవర్ అయ్యిద్ది కదా అనుకున్నాను, కానీ ఇక్కడ కవర్ అవ్వలేదు. ఇంకైతే కేక్ అయితే చాలా టేస్టీగా ఉంది, హోమ్ మేడ్ కదా చాలా టేస్టీగా ఉంటుంది, ప్రిజర్వేటివ్స్ ఏమి ఉండవు కాబట్టి చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇంకైతే నేను ఇలా మోటు పత్రుని పెట్టేసుకుంటున్నాను. అవి వచ్చి 6 పీసెసే వచ్చాయి. అదే మనం ఏంటంటే ప్రింట్ తీయించుకుంటే ఇంకా చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. మనకు నచ్చినట్టు కూడా కట్ చేసుకోవచ్చు. ఇంతే ఈ వీడియో. మీకు కానీ మన వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు వీడియోస్ ఏమొస్తాయో చెప్తాను. నెక్స్ట్ వీడియో ఏంటంటే బటర్ స్కాచ్ కేక్కి క్యారమిల్ సాస్ ఉంటుంది కదా, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఏంటంటే అది ఇంట్లోనే చేసుకోవచ్చు, నట్స్ చేసుకోవచ్చు, నెక్స్ట్ వచ్చి క్యారమిల్ సాస్ కూడా చేసుకోవచ్చు. నేనైతే నట్స్ అనేవి బయటే తీసేసుకున్నాను, సాస్ మాత్రం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా హ్యాపీ బర్త్డే ట్యాగ్ పెట్టేసి ఇచ్చేసాను అన్నమాట. ఏంటంటే ఆ రోజు మా హస్బెండ్ వస్తారు, ఇద్దరం వెళ్దామని చెప్పి అనుకున్నాం, కానీ వాళ్ళు అప్పటికే ఫోన్ చేసి కంగారు పెట్టేస్తున్నారు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉందని చెప్పారు కస్టమరు. ఇంకైతే ఇంతే వీడియో. బాయ్ బాయ్.